Welcome to my channel Science to Dental Science. Wow! Hi my dear students, myself Sri. I am here to explain the 8th class first chapter Science. Basics of science kabatti it's just an introduction chapter, so we won't discuss more about it. Okay, just an intro. So let's start our class. Okay, let's discuss what is science, why we should read science, how we should read science. దీని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇవన్నీ గురించి మనం తెలుసుకుంటున్నాం. వాట్ ఈజ్ సైన్స్, అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అనేది ఒక టూల్ ఫర్ సర్చింగ్ ట్రూత్స్ ఆఫ్ నేచర్. సైన్స్ ఇస్ అ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. సైన్స్ అంటేనే టూల్ అనమాట. ఎందుకు? టు సర్చ్ ద ట్రూత్స్ ఆఫ్ నేచర్. ఎవ్రీ సైంటిస్ట్, ఇక్కడ ప్రతి సైంటిస్ట్ కూడా దేని మీద వర్క్ చేస్తున్నాడు? దే ఆర్ ఫైండింగ్ ద ట్రూత్స్ ఇన్ ద నేచర్. ఓకే, నేచర్లో ఉన్న నిజాలు ఏంటి అనేది తెలుసుకునే వాళ్ళ పని. సో ప్రతి సైంటిస్ట్ కూడా దాని మీదనే వర్క్ చేస్తున్నాడు. సో అలాగే అసలు సైన్స్ ఈ సబ్జెక్ట్కి అసలు సైన్స్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చింది అంటే, వర్డ్ సైన్స్ అనేది కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సైంటియా. సైంటియా అంటే ఇది నాలెడ్జ్. సో మనం ఏం చెప్పొచ్చు? అక్వైరింగ్ ద నాలెడ్జ్ ఇస్ సైన్స్, ఆర్ నాలెడ్జ్ని అక్వైర్ చేయడమే సైన్స్. ఓకే, అసలు సైన్స్ని ఎందుకు చదవాలి? సైన్స్ అనేది మన డే టు డే యాక్టివిటీ. ఎవ్రీడే మనం సైన్స్ వల్లనే జీవిస్తున్నాం. లైఫ్ ఎలా ఉంది, అసలు ఎర్త్ మీద లైఫ్ ఉంది, ఎందుకు ఉంది అనేది ఏంటి? సైన్స్. ఓకే, ప్రతి కాన్సెప్ట్ సైన్స్ రిలేటెడ్ కాన్సెప్టే. మన చుట్టూ ఉన్నది మొత్తం సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. డే టు డే యాక్టివిటీస్ ప్రతిదీ కూడా మనం సైన్స్ వల్లనే పర్ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ లైక్ వై డ్రై లీవ్స్ ఫాల్ ఆన్ గ్రౌండ్, హౌ యాండ్స్ ఐడెంటిఫై స్వీట్స్ కెప్ట్ ఇన్ టిన్, అసలు సాంబార్ స్పాయిల్ అవుతుంది, వై డూ సాంబార్ గెట్ స్పాయిల్ బట్ నాట్ పికల్స్, అసలు ఎందుకు ఇలా సాంబార్ స్పాయిల్ అవుతుంది కానీ పికల్స్ స్పాయిల్ కాదు, 1 year పెట్టినా కూడా స్పాయిల్ కాదు, బట్ సాంబార్ మాత్రం 1 dayకే స్పాయిల్ అవుతుంది, ఎందుకు ఇలా? ఇవన్నీ క్వశ్చన్స్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం సైన్స్ని చదవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, వీ షుడ్ రీడ్ సైన్స్. అసలు ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఈ అన్ని క్వశ్చన్స్కి ఎలా తెలుసుకోవాలంటే గూగుల్ చేయాలా? గూగుల్ చేయడం కాదు. గూగుల్లో అయినా కానీ నీకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్ బల్బ్ ఫెయిల్ అయింది, వై బల్బ్ గెట్ ఫెయిల్ అని గూగుల్ చేసినా కూడా అది కొన్ని హైపోథసిస్ ఇస్తుంది కానీ నీకు సొల్యూషన్ చెప్పదు. సో మనం ఎలా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి? సో వీ షుడ్ ఫాలో సమ్ స్టెప్స్. సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ అనే కొన్ని స్టెప్స్ అనేది ఇచ్చారనమాట. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత దాన్ని హైపోథసిస్, దాని తర్వాత దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, దాని డేటా అనలైజ్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ని అనలైజ్ చేసి జనరలైజేషన్, అంటే దీనివల్లనే అయ్యింది అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది చెప్పడం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఇప్పటిదాకా బల్బ్ ఫెయిల్ కావడం. ఓకే, బల్బ్ ఎందుకు ఫెయిల్ అయింది? బల్బ్ ఫెయిల్ కావడానికి ఫ్యూజ్ అయిన కారణం ఫిలమెంట్, వైర్, స్విచ్, ఈ 4 రీజన్స్ ఉన్నాయి. హైపోథసిస్ చేసిన తర్వాత దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాం. ఓకే, బల్బ్ ఫిలమెంట్ ఇలా ఉంటుంది, ఇలా. ఓకే, ఫ్యూజ్, దాని గురించి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాం. తర్వాత దాన్ని డేటా అనలైజ్ చేయడం. ఓకే, ఫ్యూజ్ బాగానే ఉంది, మా ఫిలమెంట్ కూడా బాగానే ఉంది, మరి బల్బ్ ఎందుకు పనిచేయట్లేదు? డేటా అనలైజ్ చేసిన తర్వాత లైక్ ఫ్యూజ్ ప్రాబ్లం లేదు, ఫిలమెంట్ ప్రాబ్లం లేదు, స్విచ్ అయినా కానీ వైర్ అయినా కానీ ప్రాబ్లం ఉండాలి. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకురావాలి. అలాగే ఎలక్ట్రీషియన్, ఫ్యూజ్ ఫిలమెంట్ అయితే బల్బ్ని రీప్లేస్ చేస్తావు, నువ్వే చేసుకుంటావు, బట్ ఒక స్విచ్ కానీ వైర్ కానీ ఉంటే ఎలక్ట్రీషియన్. సో కావాల్సినవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకొని అలాగే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నీకు ఒక తెలిసింది, స్విచ్ ప్రాబ్లం లేదు, ఓకే స్విచ్ బాగానే ఉంది, వైర్లో ప్రాబ్లం వచ్చిందనమాట. సో నువ్వు న్యూ బల్బ్ రీప్లేస్ చేసినా కూడా వైర్ ప్రాబ్లం కాబట్టి న్యూ బల్బ్ అనేది గ్లో కాకపోతుండే. సో నువ్వు ఫస్ట్ ఎక్స్పెరిమెంటేషన్ చేసిన తర్వాత నీకు రిజల్ట్ అనలైజ్ చేయడం, అంటే ఇప్పుడు నువ్వు రిజల్ట్ అనలైజ్ చేయడం, ఓకే ఇట్స్ అ వైర్ ప్రాబ్లం కాబట్టి వైర్ని రీప్లేస్ చేస్తావు. దిస్ ఇస్ అ రిజల్ట్ అనలైజేషన్ జనరలైజేషన్ చెప్తావు. ఏమని? వైర్ ప్రాబ్లం కాబట్టి వైర్ని రీప్లేస్ చేయడం ఈజ్ అన్ జనరలైజేషన్. ఓకే, దిస్ ఈజ్ అ వే టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్ ఇన్ సైంటిఫిక్ థింకింగ్లో ఒక సైంటిఫిక్ వేలో నువ్వు ఒక క్వశ్చన్కి ఆర్ నీకు వచ్చిన మైండ్లో అరైజ్ అయిన క్వశ్చన్కి, లేదంటే మీ డే టు డే యాక్టివిటీస్లో జరిగే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? ఈ ఎట్ లాస్ట్ అంటే థింకింగ్ ఇలా సైంటిఫిక్ థింకింగ్ చేయకుండా డైరెక్ట్ బల్బ్ ఫెయిల్ అయింది, న్యూ బల్బ్ రీప్లేస్ చేసా, సరే తెచ్చిపెట్టిను, కానీ గ్లో కాకపోతే ఏంటి అర్థం? అంటే వేరే ఉంది.
వేస్ట్ కదా. సో ఫస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే, ఈ ప్రతిదానికి క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. నీకు సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ కావాలంటే ఫస్ట్ క్వశ్చనింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. అందుకే ప్రతి టీచర్ ఎవ్రీ లెక్చర్ అయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతుంది. బట్ మనం ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయము, బికాస్ మనం థింక్ చేయట్లేదు. ఓకే, థింక్ చేస్తేనే మనకు క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనం చదివితేనే అప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. సో క్వశ్చనింగ్ ఈజ్ అన్ ప్రైమరీ ఫండమెంటల్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ థింక్. సో క్వశ్చనింగ్ చేయడం నేర్చుకోండి. అలాగే క్వశ్చనింగ్ చేస్తూ దానికి సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడే మీకు సైన్స్ రీడ్ చేయడం, అలాగే సైన్స్ని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.